ప్రభునందు ప్రియులారా, దేవుడు గొప్ప దేవుడు. ప్రభు దయతో, ప్రభు యొక్క శక్తి చేత మనం ఎంతో క్షేమంగా ఉన్నాం. మన తండ్రి గారైన బిషప్ ఆనంద్ పాల్ గారు దేవుని ఆత్మలో ప్రవచించినట్లుగా మంచి నాయకులను ప్రజలను ఎన్నుకోవటానికి ప్రభువు మనకు కృప చూపించారు. గౌరవనీయులు శ్రీ బలరాం నాయక్ గారు భద్రాచలం, మణుగూరు, పినపాక, మైబాద్ మొదలగు ప్రాంతాలకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడి ఉన్నప్పుడు దేశంలో బీజేపీ హవా నడుస్తూ ఉండటం చేత బీజేపీ, టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటూ ఉండగా వారు గెలుపు కోసం ప్రభువును ప్రార్థించమని, ప్రభువుని అడగమని వారు కోరగా ఆ ప్రార్థన మనవి చేయగా ప్రభువు చెప్పిన మాట, మీరు తప్పక గెలుస్తారు అని బిషప్ ఆనంద్ పాల్ గారు ప్రవచించి దేవుని ఆత్మ చెప్పిన మాట వారి మాట ద్వారా నెరవేరింది. సార్, ఒక్కసారి యేసయ్య పాదాల గురించి కొద్దిగా తెలుసుకోండి సార్. మనం గెలుస్తున్నామా, ఎంత మెజార్టీతోని మనం పక్కా గెలుస్తున్నాం అనేది చెప్పండి సార్. అలాగే ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ఓకే సార్. ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తూ బలరాం నాయక్ గారు నైనా మహబూబాద్ ఎంపీ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యులుగా నైనా నిలబడి ఉండగా నైనా తండ్రి ప్రభ ఎన్నిక చేయటానికి ప్రజలకు ప్రభు నీ మనసును కలుగు చేయండి. ఓటు వేయుటకు అత్యధికంగా మెజారిటీ వచ్చినట్లుగా సహాయం దయచేయండి ప్రభ. నీ కాపుదల దయచేయండి, నీ రక్తంలో కడగండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి. నైనా ఈ దేశానికి నైనా తండ్రి రాజ్యాంగబద్ధంగా పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులు కావలసి ఉంది. రాజ్యాంగబద్ధంగా నైనా ఎన్నిక చేయబడినటువంటి వారు శాసనకర్తలు అవుతారు కనుక నైనా వారు చేసే శాసనాలకు నైనా అనేక ప్రజలకు, నైనా పేద ప్రజలకు, నైనా నెరిగిన ప్రజలకు మేలు జరగాలి కనుక నైనా అలా చేయకుండా ఆటంకం చేసే వ్యక్తులు నైనా పార్లమెంటు సభలోకి నీ యొక్క ఎంపీ నియోజకవర్గం ద్వారా ఎన్నిక ద్వారా రావటానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారు నాయన తండ్రి ప్రభ బలమైన పోటీలో ఉన్నట్లుగా నాయన నాతో చెప్పగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నాయన మీ దగ్గర, మీ పాదాల దగ్గర విజ్ఞాపన చేసి నాయన విషయాన్ని తెలుసుకొని నేను గెలుస్తానా లేదా అనే విషయాన్ని తెలుసుకొని చెప్పమని చెప్పారు ప్రభువా. నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నేను సహాయాన్ని దయచేయండి, నీ ఏలుబడి దయచేయండి, నీ కృపచేత నింపండి, సహాయాన్ని దయచేయండి, నీ ఆత్మలో అంటుకట్టండి ప్రభువా. నీకు వందనాలు. బలరాం నాయక్ గారిని అత్యధికమైన మెజారిటీతో మీరు గెలిపించి నైనా తండ్రి వారికి సమృద్ధి అయిన సహాయాన్ని దయచేయమని, మీ కాపుదల దయచేయమని, విజయంతో నింపమని, నైనా నీ నామంలో బలమైన సాక్షిగా కూడా నిలువబెట్టమని, మీ కాపుదల దయచేయమని, నైనా నీ సేవకులందరికీ బలమైన సపోర్టుగా ఉండుటకు సహాయం చేయమని, నీ కాపుదలనిచ్చి కాపాడి సంరక్షించి సహాయాన్ని దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. గ్లోరీ కందర బషబర లోరి కరక బషబర. కొన్ని నిమిషముల ప్రార్థన తరువాత కరక బషబర మహబూబాద్ నియోజకవర్గ ప్రజలందరిలోకి నీ ఆత్మ ప్రేరేపణను దయచేసి నైనా ప్రజలందరికీ మేలు చేసేటువంటి విధంగా బలరాం నాయక్ గారిని నిలబెట్టి ఎన్నిక చేసి నైనా పార్లమెంటులోకి పంపించినట్లుగా కృపచూపమని, కనికరించి సహాయాన్ని దయచేసి నీ కాపుదల నిమ్మని వర్తమానమును తెలియపరిచి నైనా తండ్రి కుమారుడికి మేలు జరిగించమని, నీ కాపుదల దయచేయమని, గొప్ప ఘనమైన విజయాన్ని దయచేసి పార్లమెంటుకు అధికారపు మెంబర్గా పంపించమని నైనా తద్వారా నీ కార్యములు జరిగించమని ప్రభు యెహోవా మెస్సియా నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మీరు తప్పక గెలుస్తారు, విజయం పొందుతారు. అధికమైన మెజారిటీతో దేవుడు మీకు విజయాన్ని ఇస్తున్నాడు. మీరు సంతోషించండి, దేవునికి మహిమకరంగా జీవించండి. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిదండి. ప్రస్తుత ఎంపీ బలరాం నాయక్ గారు బిషప్ ఆనంద్ పాల్ గారిని ప్రార్థన అవసరత కోరి వారి గెలుపు నిమిత్తం ప్రార్థించిన తేదీ 9/5/2024. టైం ఉదయం 8:10 దేవుడు
ఆనంద్ పాల్ గారి ద్వారా పలికించిన తేదీ 9/5/2024. టైం ఉదయం 8:15 ప్రభువు బిషప్ ఆనంద్ పాల్ గారి ద్వారా పలికిన ప్రవచనం నెరవేరింది. తేదీ 4/6/2024. టైం సాయంత్రం 5:15. సుమారు నెల రోజుల తర్వాత దేవుని మాట ప్రవచనం నెరవేరింది. బలరాం నాయక్ గారు అత్యధిక మెజారిటీతో విజయం పొందారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువుకే చెలునుగాక. బలరాం నాయక్ గారు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలతో మరింత ఉన్నతమైన స్థితిలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదవులు అధిరోహించాలని ప్రార్థిద్దాం. మా ప్రార్థనా సహాయం కోరువారు ఈ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయగలరు. మా నెంబర్లు 7989788645 మరి యొక్క నెంబర్ 8247637619 మరి యొక్క నెంబర్ 7997559124. వారు గెలుపు కోసం ప్రభువును ప్రార్థించమని, ప్రభువుని అడగమని వారు కోరగా ఆ ప్రార్థన మనవి చేయగా ప్రభువు చెప్పిన మాట మీరు తప్పక గెలుస్తారు అని బిషప్ ఆనంద్ పాల్ గారు ప్రవచించి దేవుని ఆత్మ చెప్పిన మాట వారి మాట ద్వారా నెరవేరింది. సార్ ఒక్కసారి యేసయ్య పాదాల గురించి కొద్దిగా తెలుసుకోండి సార్. మనం గెలుస్తున్నామా, ఎంత మెజార్టీతోని మనం పక్కా గెలుస్తున్నాం అనేది చెప్పండి సార్. అలాగే ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ఓకే సార్. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ బలరాం నాయక్ గారు నైనా మహబూబాద్ ఎంపీ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యులుగా నిలబడి ఉండగా నైనా తండ్రి ప్రభా ఎన్నిక చేయటానికి ప్రజలకు ప్రభు నీ మనసును కలుగు చేయండి. ఓటు వేయుటకు అత్యధికంగా మెజారిటీ వచ్చినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. నీ కాపుదల దయచేయండి, నీ రక్తంలో కడగండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి. నైనా ఈ దేశానికి నైనా తండ్రి రాజ్యాంగబద్ధంగా పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులు కావలసి ఉంది. రాజ్యాంగబద్ధంగా నైనా ఎన్నిక చేయబడినటువంటి వారు శాసనకర్తలు అవుతారు కనుక నైనా వారు చేసే శాసనాలకు నైనా అనేక ప్రజలకు నైనా పేద ప్రజలకు నైనా నెరిగిన ప్రజలకు మేలు జరగాలి కనుక నైనా అలా చేయకుండా ఆటంకం చేసే వ్యక్తులు నైనా పార్లమెంటు సభలోకి నీ యొక్క ఎంపీ నియోజకవర్గం ద్వారా ఎన్నిక ద్వారా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారు నాయన తండ్రి ప్రభ బలమైన పోటీలో ఉన్నట్లుగా నాయన నాతో చెప్పగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నాయన మీ దగ్గర మీ పాదాల దగ్గర విజ్ఞాపన చేసి నాయన విషయాన్ని తెలుసుకొని నేను గెలుస్తానా లేదా అనే విషయాన్ని తెలుసుకొని చెప్పమని చెప్పారు ప్రభువా. నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నేను సహాయాన్ని దయచేయండి, నీ ఏలుబడి దయచేయండి, నీ కృపచేత నింపండి, సహాయాన్ని దయచేయండి, నీ ఆత్మలో అంటుకట్టండి ప్రభువా. నీకు వందనాలు. బలరాం నాయక్ గారిని అత్యధికమైన మెజారిటీతో మీరు గెలిపించి నైనా తండ్రి వారికి సమృద్ధి అయిన సహాయాన్ని దయచేయమని, మీ కాపుదల దయచేయమని, విజయంతో నింపమని, నైనా నీ నామంలో బలమైన సాక్షిగా కూడా నిలువబెట్టమని, మీ కాపుదల దయచేయమని, నైనా నీ సేవకులందరికీ బలమైన సపోర్టుగా ఉండుటకు సహాయం చేయమని, నీ కాపుదలనిచ్చి కాపాడి సంరక్షించి సహాయాన్ని దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. గ్లోరి కందర బషలబర లోరి కరక బషబర. కొన్ని నిమిషముల ప్రార్థన తరువాత కరక బషబర మహబూబాద్ నియోజకవర్గ ప్రజలందరిలోకి నీ ఆత్మ ప్రేరేపణను దయచేసి నైనా ప్రజలందరికీ మేలు చేసేటువంటి విధంగా బలరాం నాయక్ గారిని నిలబెట్టి ఎన్నిక చేసి నైనా పార్లమెంటులోకి పంపించినట్లుగా కృపచూపమని, కనికరించి సహాయాన్ని దయచేసి నీ కాపుదల నిమ్మని వర్తమానమును తెలియపరిచి నైనా తండ్రి కుమారుడికి మేలు జరిగించమని, నీ కాపుదల దయచేయమని, గొప్ప ఘనమైన విజయాన్ని దయచేసి పార్లమెంటుకు అధికారపు మెంబర్గా పంపించమని నైనా తద్వారా నీ కార్యములు జరిగించమని ప్రభు యెహోవా మెస్సియా నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
మీరు తప్పక గెలుస్తారు, విజయం పొందుతారు. అధికమైన మెజారిటీతో దేవుడు మీకు విజయాన్ని ఇస్తున్నాడు. మీరు సంతోషించండి, దేవునికి మహిమకరంగా జీవించండి. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిదండి. ప్రస్తుత ఎంపీ బలరాం నాయక్ గారు బిషప్ ఆనంద్ పాల్ గారిని ప్రార్థన అవసరత కోరి వారి గెలుపు నిమిత్తం ప్రార్థించిన తేదీ 9/5/2024. టైం ఉదయం 8:10 దేవుడు ఆనంద్ పాల్ గారి ద్వారా పలికించిన తేదీ 9/5/2024. టైం ఉదయం 8:15. ప్రభువు బిషప్ ఆనంద్ పాల్ గారి ద్వారా పలికిన ప్రవచనం నెరవేరింది. తేదీ 4/6/2024. టైం సాయంత్రం 5:15. సుమారు నెల రోజుల తర్వాత దేవుని మాట ప్రవచనం నెరవేరింది. బలరాం నాయక్ గారు అత్యధిక మెజారిటీతో విజయం పొందారు. బలరాం నాయక్ గారు అత్యధిక మెజారిటీతో విజయం పొందారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభువుకే చెలునుగాక. బలరాం నాయక్ గారు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలతో మరింత ఉన్నతమైన స్థితిలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదవులు అధిరోహించాలని ప్రార్థిద్దాం. మా ప్రార్థన సహాయం కోరువారు ఈ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయగలరు. మా నెంబర్లు 7989788645 మరి యొక్క నెంబర్ 8247637619 మరి యొక్క నెంబర్ 7997559124. ఈ ఆనందపాల్ స్పేస్ టీవీ యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసి అనేకులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసి మీరందరూ పక్షపాతం లేకుండా భాగస్వామి కావాలని దేవుని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను.